శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యం. తన్ను తెలియకున్న తగవేదములు వెర్రి సస్య సంపదకు ముసాబు వెర్రి ఆరు శాస్త్రములను యా పురాణములను జబ్బులను జగతి చాటువేమా. తన్ను తెలియకున్న తగవేదములు వెర్రి. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, అధర్మణ వేదము, సామవేదము అనేటువంటివి. ఈ ఏమి చెప్తుండయి అంటే తన స్వరూపాన్ని చెప్తూ ఉండయి. అంత మాత్రం చేతన తను తెలుసుకోగలడా? నేనే బ్రహ్మమని తెలుసుకోగలడా? తెలుసుకోలేడు. తన్ను తెలియాలంటే శరీరాన్నే తను చూసుకోలేడు, చూసుకుంటాడు అద్దంతో. అట్లే తన్ను తెలియాలంటే బ్రహ్మమని గురువు యొక్క కరుణ వలన తెలియాలి కానీ వేదముల చేత తెలియబడవు. తన్ను తెలియకున్న తగవేదములు వెర్రి. తాను అంటే ఏమిడిదో గురువు ద్వారా తెలుసుకోకపోతే అవన్నీ ఉపయోగం లేదు. వెర్రి అంటే వెర్రివాడు దేని ఎరగలేడు. లోకం పోగడ తెలియదని అంటే ఉపయోగము లేదని. వేదములు ఉపయోగం లేదు తను తెలియకుంటే. తను అంటే ఏమిటిదో తాను బ్రహ్మమని గురువు చేత తెలుసుకున్నప్పుడు అవి ఉపయోగపడతాయి కానీ వేదముల వలన తాను బ్రహ్మమని తెలుసుకోలేడు. తాను బ్రహ్మమని తెలుసుకోవాలంటే గురు కరుణ ఒక్కటే శరణ్యము. సస్య సంపదలకు ముసాబు వెర్రి. ఇక్కడ ముసాబు అంటే జడివాన, ముసురువాన. 4 మాసములు ఒక్కటే రకంగా పడతానే ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం. సస్య సంపద. సస్య అంటే పైరు పంటలు. పైరు పంటలకు ఎప్పుడు వర్షం పడుతుంటే అది పెరుగుతుందా? సూర్యకిరణాలు ఉండి వర్షం అప్పుడప్పుడు పడుతుంటే ఆ సంపద వస్తుంది. పైరు వలన వచ్చేటువంటి పైర్లు, చెట్ల వలన వచ్చే పండ్లు కానీ ఈ సంపద అంతా వర్షము రావాలా, అప్పుడప్పుడు సూర్యకిరణాలు తగలాల. ముసురువానలో ఎప్పుడు ముసగించుకుంటే సూర్యకిరణాలు పడకుండా ఆ సంపద రాదు. తేమ ఆరకునంటే అది ఎండగాలిపోతుంది. అది పుట్టినట్టే ఉంటుంది పైరు, అది రాదు. ముసాబు వెర్రంటే ఎప్పుడు ముసురువాన పనికిరాదు అని. ముసురువాన ఉంటే సస్య సంపద పైరు పంట మనకు రావు, ఆదాయం రాదు. పైరు వండితే కదా ఆదాయం వచ్చేది. అది షేటు ముసురువాన. తను తెలియకుండా గురువు దగ్గర వేదాలు షేటే, పనికిరావని. ఇంకా ఏమి? తను తెలియకుంటే 6 శాస్త్రములను యా పురాణములను జబ్బులను జగతి చాటువేమా. తను అనేటువంటిది తెలియకుంటే 6 శాస్త్రముల ద్వారా కానీ 16 పురాణముల వలన కానీ ఉపయోగం. జబ్బుతో సమానం. జబ్బు చేసిన మానవుడు చనిపోతాడు, సాగు సిద్ధం. జబ్బు బాగా కావాలి కదా. అది శాస్త్రములు అంటే ఏ 6 శాస్త్రములు? తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్య శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి షట్శాస్త్రములు, 6 శాస్త్రములు. ఇంకా పురాణములు అంటే 18 పురాణములు. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్యత్ పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, ఇంకా నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, మార్కండేయ పురాణము,
స్కాంద పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, వైష్ణవ పురాణము అనేటువంటి ఈ పురాణాలు 18 పురాణములు. తను తెలియకున్నంటే ఈ శాస్త్రములు కానీ పురాణములు కానీ జబ్బుతో సమానం. జబ్బులనుచు జగతి చాటువేమా. జబ్బు చేసినాడు ఏం ఆహారం తినలేడు, ఆహారం తినకుండా క్షీణించి ఆ జబ్బు బాగా కాకుండా చనిపోతాడు. అట్లా చనిపోయే వానికి ఏమి ఇంకా దిక్కు. తనంటే ఏమిలో తెలియకుంటే ఇవన్నీ ఈ వెర్రితో సమానం. శాస్త్రాలు కానీ పురాణం పనికిరావని. తన ఆయువు ఏమో గురువు వలన తెలుసుకునేటువంటి వానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు పాలు మానట్టి పశువు కొరకు కర్మములు గట్టురా అని. తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు పాలు మాలినట్టి పశువు కొరకు అని. కాసుల కొరకైతే కర్మములు గట్టురా అంటాడు వేమన. కాసుల కొరకు ధనాని కోసమే ఇవన్నీ తను తాను ఎరగకుండా ఎవరికి నేర్పుతాడు? తనకు చదువు వచ్చే ఇతరులకు చదువు నేర్పుతాడు, తనకు ఈత వచ్చే ఇతరులకు ఈత నేర్పుతాడు. తాను సావు నుండి తప్పించుకున్నవాడు ఇతరుల సావులు తప్పిస్తాడు. తాను భ్రమరహితుడు అయితే ఇతరులకు భ్రమను తొలగింపజేస్తాడు. కానీ తనకే తెలియకుంటే ఇవన్నీ తను తాను తెలియకుంటే అన్నీ వెర్రితో సమానం, ఏమీ ఉపయోగపడవు అని వేమన.